విశ్రాంతికి సంబంధించినటువంటి మోసేసు ఉపవాస ప్రార్థనా కోటలో ఉన్నా కనుక మోషే గారిని గురించి, ఆయన యొక్క బాల్యమును గురించి, ఆయన చేసిన కార్యములను గురించి, ఆయన మరణమును గురించి కూడా ఈ దినమందు మనం నేర్చుకోబోతా ఉన్నాం. మోషే గారికి అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారికి గల పోలికలు. మోషే గారు ఇలా బాల్యము నుండి ఆయన బ్రతికారు, దేవుని కొరకు జీవించారు. అలాగే యేసు ప్రభువు వారు కూడా ఈ లోకానికి వచ్చిన తర్వాత బాల్యం నుండి ఆయన ఎలా బ్రతికారు అనే విషయాలు ఈ దినమందు మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. మోషే గారికి అలాగే యేసు ప్రభువు వారికి గల పోలికలు వాక్యమును చదువుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయము 3వ వచనం. తరువాత ఆమె వారి దాచలేక వారి కొరకు ఒక జొమ్ము పెట్టి తీసుకుని దానికి చింతమన్నను పీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి యొక్కన జమ్ములో దానిని ఉంచగా. నేను ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, ఈ నామములకు వందనాలు. ఈ మోసేసు ఉపవాస ప్రార్థన కూటములో ఈ ఆదివారపు ఆరాధన ఆశీర్వాదంతో పాటు మోషే గారి బాల్యం నుండి మాకు తన జీవితంలో మీరు చేయించిన కార్యములను బట్టి మేము ఏ రీతిగా వాటిని నేర్చుకోవాలో ఈ దినమందు నేర్చుకోవడానికి కొరకు చూపించండి. ప్రభువా, మీరు కూడా ఈ లోకంలో జన్మించిన మొదలుకొని మరణించే వరకు ఏ ఏ కార్యములు చేశారో మోషే గారికి మీకు గల పోలికలను ఈ దినమందు మీరు మాకు బాధపరిచి మహిమ పొందుము. సర్వలోక రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినమందు ఇశ్రాయేలు యొక్క రక్షకుడిగా ఉన్నటువంటి మోషే బానిసత్వము నుండి ప్రజలైన వారిని విడిపించడానికి ప్రాణాపాయ పరిస్థితులను సహితము లెక్క చేయకుండా దేవుడి కొరకు భార్య బిడ్డలను విడిచిపెట్టాడు. ప్రాణ భయం ఉన్న దేవుడు చెప్పాడు కనుక దేవుడి కొరకు నిలబడి పని చేసిన మోషే గారి గురించి మనం ఈ దినమందు నేర్చుకుని పోతా ఉన్నాం. అలాగే యేసు ప్రభు వారి గురించి కూడా నేర్చుకుని పోతా ఉన్నాం. అయితే రాజు ఎందుకు వెళ్ళి మాట్లాడిన సందర్భం చూస్తే, మరలా నీవు ఇంకొకసారి కనబడితే చంపివేస్తారు, మరలా ఇంకొకసారి నీవు నాకు కనబడవద్దు అని ఫరో భయపెట్టినా భయపడకుండా ధైర్యంగా దేవుని కొరకు నిలబడిన వ్యక్తి మోషే. అయితే బాల్యం నుండి కూడా ఈ దినమందు మనం చూడగలిగితే బాల్యములో అతడు ఎలా ఉన్నాడు అంటే దాచబడిన వాడుగా, జమ్ము పెట్టెలో అతడు ఏం చేయబడ్డాడంటే భద్రము చేయబడ్డాడు. జమ్ము పెట్టెలో దాచబడుట. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన కూడా ఒక పెట్టెలోనా తొట్టెలోనా చూసారా, ఇక్కడ జమ్ము పెట్టెలోనేమో మోషే భద్రంగా ఉంచబడ్డాడు. ఇక్కడ యేసు ప్రభువారు అయితే లోకాసువార్త 2వ అధ్యాయం 7వ వచనములో పశువుల తొట్టెలో ఆయనను పరుండబెట్టెను. యేసు ప్రభువారినేమో పశువుల తొట్టెలో, మోషే గారినేమో జమ్ము పెట్టెలో. జమ్ము పెట్టెలో ఇక్కడ ఒక ప్రమాదం కనపడతా ఉంది. ఏంటది? నీటిలో, నైలు నదిలో ఆ బిడ్డను పెట్టుతారు. ఏదన్నా ఆ పెట్టె లీక్ అయితే నీరు వెళ్ళిపోతే బిడ్డకు ప్రమాదం. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి మోషే గారు ఏ నీటిలో దాచబడ్డాడో ఆ నీటినే సాధించాడు. ఏం చేశాడు? ఎవరో చేయని గొప్ప అద్భుతమైన కార్యం ఆయన ద్వారా దేవుడు జరిగించారు. అయితే దైవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఈయన జమ్మె పెట్టెలో భద్రంగా దేవుని కొరకు బ్రతికాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి కొరకు మహిమ సింహాసనం విడిచిపెట్టి, మహిమ స్థితిని విడిచిపెట్టి, దైవత్వమును విడిచిపెట్టి పశువుల తొట్టెలో ఆయన పరుండుట. పశువుల తొట్టెలో యేసు ప్రభువారిని
పరుండబెట్టుట అనేది మనకు కనబడతా ఉన్నది. అందుచేత యోబు గ్రంథంలో అంటాడు, ఆయన వచ్చుచున్నాడని పశువులకును తెలియచేయును అని వ్రాయబడతా ఉంది. ఆయన వచ్చుచున్నాడని ఎవరికి తెలియజేస్తారంట? ఆయన చూడండి, ఆయన వచ్చుచున్నాడు. దేవుడైన యేసు ప్రభువారు మనుష్యుడిగా వచ్చుచున్నాడని ఎవరికి చెప్పాడు? మనుషులకే కాదు, పశువులకు కూడా చెప్పాడు. ఇది మనం గమనించాలి. అందుచేత ఎందుకు పశువులకు అంటే, పశువులకు సహితము దాని దేవుడనని తెలియపరచబడవలెను. ఇదిగో పశువులారా, మీకు ఆహారం వేసే ఈ తొట్టె నా కొరకు నేను ఉపయోగించుకుంటున్నాను అని చెప్పినట్టు ఉందన్నమాట. అంతేకాకుండా పశువులు కూడా దేవుని యొక్క జన్మను తలంచుకొని ఆనందించుట కొరకు. అయితే దైవ గ్రంథంలో ఈ దినమందు అత్యంత క్లుప్తంగానే మన వాక్యాన్ని ముందుకు కొనసాగించుకుందాం. అయితే ఈ ఎబ్రి స్త్రీలైన వారు కనిన తర్వాత ఎబ్రిలైన వారిని చంపివేయాలని రాజు ఒక ఆజ్ఞ ఇచ్చారు. మొదటి అధ్యాయంలో నిర్గమాకాండంలో వీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పెట్టినట్టుగా చూసినప్పుడు మగవాడైన వారిని చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడి. ఇక్కడ చూడండి, మగవారు పుడితే ఏం చేస్తున్నారు? అప్పటికి చంపివేస్తున్నారు. ఆ చంపివేసి ఆ రోజుల్లో ఈయన ప్రమాదకరమైన ప్రాణహాని ఉన్న దినాల్లో మోషే గారు పుట్టారు. అలాగే యేసు ప్రభు వారు కూడా చూడండి, మీరు ఆయన పుట్టినప్పుడు కూడా రాజు అనే హీరో ఏమన్నాడు? మగ శిశువులందరినీ మత్తయి సువార్తలో, లూకా సువార్త ఈ విషయాలు మనకు కనబడతాయి. ఏం చేస్తున్నారంటే 2 సంవత్సరాలు నిండని మగ బిడ్డలందరినీ ఏం చేయండి? చంపివేయండి అని హేరోదు రాజు. ఎక్కడ రాజు ఆజ్ఞాపించాడు? ఫరో రాజు. అక్కడేమో హేరోదు రాజు ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ ప్రభువు దాచబడిన సందర్భం మనకు కనబడతా ఉంది. అయితే ప్రభువునందు ప్రియమైన వారులారా, దైవ గ్రంథములో ఈ మోషే గారి కాలంలో మగ బిడ్డను చంపుతున్న సందర్భం కనబడతా ఉంది. యేసు ప్రభు వారు పుట్టిన కాలంలో కూడా మగ బిడ్డలైన వారిని ఏం చేస్తున్నారు? చంపివేస్తున్నారు. ఇప్పుడు ఈయన చంపబడుతున్న ఈ తరుణంలో మోషే గారు ఐగుప్తు దేశములో దాచబడెను. ఎక్కడ? ఈజిప్టు దేశంలో ఆయన దాచబడ్డాడు. ఫరో ఇంటికి వెళ్ళాడు. ఫరో మనవడుగా చలామణి అయ్యాడు. రాజు యొక్క మనవడుగా అందరి గౌరవాన్ని పొందిన వ్యక్తిగా నాకు కనబడతా ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు పుట్టిన దినాల్లో ఇక్కడ యోసేపు గారికి దోత కనబడంటది, మీరు ఎక్కడి నుండి ఐగుప్తుకు వెళ్ళి అక్కడ కొంతకాలము ఉండండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు దేశానికి వెళ్ళి మరియమ్మను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఐగుప్తు దేశమునకు పారిపో. అక్కడ కొంతకాలం ఉన్న తర్వాత మరలా తిరిగి వద్దురు గాని అని చెప్పి దూత ద్వారా దేవుడు యోసేపు మరియమ్మలైన వారికి వర్తమానము పంపుడ జరిగింది. అంతేకాకుండా ఈ దినమందు ఆయన ఇశ్రాయేలుకు గొప్ప నాయకుడిగా, రక్షకుడిగా ఆయన ఉన్నట్టు మనం చూడవచ్చు. ఇశ్రాయేలు యొక్క రక్షకుడు ఎవరయ్యా అంటే మోషే గారు అన్నమాట. సర్వలోక రక్షకుడు ఏమో యేసుక్రీస్తు ప్రభువారయ్యుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇశ్రాయేలు యొక్క విమోచకుడు అని మోషే గారికి పేరుంది. సర్వలోక విమోచకుడని యేసు ప్రభు వారికి పేరు ఉన్నట్లు మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈయన పౌలు గారు మోషే గారి గురించి చెప్తా ఉంటారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం నుండి ఒకసారి చూడగలిగితే, అవసాన కాలం ముగిపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించును. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సొంత
చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు మోషే గారిని దాచిపుచ్చి ముందుకెళ్తే అక్కడ ఐగుప్తు యొక్క సకల విద్యలను ఆయన ఏం చేశారంట? అభ్యసించాడు. అయితే కాకుండా ఆయన ఎలాగున్నాడంటే సకల విద్యలను అభ్యసించడమే కాకుండా ఈ హెబ్రీ పత్రికలోనే ఆయన చెప్తాడు, అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే అల్పకాలము పాప భోగము. అల్పకాలంలో ఈ భూలోకంలో ఏముందంటే ఆ పాపానికి ఒక భోగం ఉంది. ఆ భోగము గురించి ఆయన ప్రస్తావిస్తూ పౌలు గారు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అయితే ఆ యొక్క రాజరికాన్ని విడిచిపెట్టడానికి మోషే ఇష్టపడిన సందర్భాన్ని ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తా ఉన్నారు. అందుచేత సకల విద్యలను అభ్యసించిన వాడు అన్నీ నేర్చుకున్నాడట మోషే గారు. మాటల యందు నేర్పరి అని ఆయన గురించి వ్రాయబడతా ఉంది. మాటల యందును సకల ప్రావీణ్యమును అతడు పొందినవాడు. ఈ హెబ్రీ పత్రికలో మనకు 7వ అధ్యాయం 5లోనో 7లోనో ఈ మోషే గారి గురించి వ్రాయబడతా ఉంది. ఆ మాటల యందును ప్రావీణ్యుడై ఉండిన అన్ని బాగా నేర్చుకున్నాడు. మాటలు బాగా మాట్లాడగలడు. సకల విద్యలు ఏం చేశాడట? అభ్యసింపజేశాడు. రెఫరెన్స్ చెప్తాము 7:20. ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా 11వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అంటే ఏమై ఉన్నారన్నమాట? నేర్పేవాడు యేసు ప్రభువారు, మహోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు, అందరికీ గురువు. ఆయన అందరికీ అన్ని నేర్పగలిగిన వారు అని యేసు ప్రభువారి గురించి ఆయనే చెప్తా ఉన్నారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవసరం లేదు. మోషే గారు అయితే నేర్చుకున్నారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకునే అవసరం లేదు, నా అయితే మీరు అందరూ నేర్చుకోండి అని ప్రభువు తనకు తానుగానే ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో ప్రభువు తన గురించి తానే చెప్తున్న సందర్భం కనపడతా ఉంది. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మహోపాధ్యాయుడిగా ఉన్నారు. అంతేకాకుండా ఈ మోషే గారు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ఇశ్రాయేలు జనాంగాన్ని ఏం చేశాడు? నడిపించిన నాయకుడు. నడిపించిన కనానుకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరంటే పరమ కనానుకు. అంటే 2 కనానులు ఉన్నాయి. భూలోకములో ఒక కనాను దేశం ఉంటే పరలోకము అది కూడా పరమ కనాను అని వ్రాయబడతా ఉంది. పరలోకానికి ఉన్న పేరులో ఒక పేరు పరమ కనాను. అక్కడకు ప్రభువు వారు నడిపించేవారై ఉన్నారు. అంతేకాకుండా మోషే గారి యొక్క తల్లి మంచి ప్రార్థనా పరురాలు. తల్లిదండ్రులు ప్రార్థనా పరులైతేనే బిడ్డలైన వారు మంచి స్థితిలో ఉంటారు. అది గమనించాలి. బైబిల్ అదే చెప్తా ఉంది. మీ తండ్రుల యొక్క గొప్పతనాన్ని బట్టి ఆ బిడ్డలకు గొప్పతనం అనేది కలుగుతుంది. అందుచేత యోకేబెదు ఎలాంటిది అంటే మంచి అమ్రాము, యోకేబెదు ఎలాంటి వారు? మంచి ప్రార్థనా పరుడు. అయితే ఇక్కడ తల్లిని గురించి ప్రస్తావిస్తూ ప్రార్థనా పరురాలైన యోకేబెదు తల్లి. అంతేకాకుండా యేసు ప్రభు వారి యొక్క తల్లి మరియా, ఆమె కూడా ఎలాంటిది? మంచి ప్రార్థనా పరురాలు. తల్లి మరియ యొక్క ప్రార్థన బట్టి ప్రభువు మరింత ప్రార్థనా పరుడుగా భూలోకములో ఆయన జీవించిన సందర్భం మనకు కనబడతా ఉంది. అంతేకాకుండా ఈ మోషే గారు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయనకు యుక్త వయసు వచ్చింది, వివాహం కావాలి. ఇప్పుడు ఆయన తన జనాంగంలోకి పెళ్లి చేసుకోవాలి. ఎవరు చేసుకున్నాడు? అన్య జనాంగము నుండి
ఒక భార్యను ఆయన చేసుకున్న సందర్భం మనకు కనబడుతుంది. మిద్యాను యాజకుని కుమార్తె కాకుండా అన్య స్త్రీని ఆయన ఏం చేశాడు? వివాహం చేసుకున్నాడు. అయితే యేసు ప్రభువు వారు కూడా సర్వలోకములో ఉన్న అన్య జనాంగం నుండి పెళ్లి కుమార్తె. సర్వలోకములో ఉన్న అన్య జనాంగం, మనం ఎవరు అనుకుంటారు? మనం అన్య జనాంగం, అన్యులు. మనం అన్య జనాంగము క్రైస్తవులుగా మార్చబడిన వారు. కానీ ఇశ్రాయేలు మాత్రమే ఏమై ఉన్నారంటే ఏర్పాటు జనాంగం. ఏర్పాటు జనాంగమును అలాగే అన్య జనాంగమును ప్రపంచమంతా ఇప్పుడు ఏమైందంటే అన్య జనాంగము అని బైబిల్ గ్రంథమందు వ్రాయబడతా ఉంది. ఆ అన్య జనాంగములో నుండి పెండ్లి కుమార్తె వధువు సంఘమును ప్రభువు మేఘములోనికి ఏం చేస్తారు అంటే ఆకర్షించుకుని వారై ఉన్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు బాల్యములో దాచబడినట్లు పెట్టడం కంటే ముందు ఆయన దాచబడ్డాడు అని నిర్గమాకాండం 2:2 ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఏమి కనబడుతుందంటే ఆయన బాల్యములో దాచిపెట్టబడ్డారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన బాల్యములో మత్తయి సువార్త 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆయన దాచిపెట్టబడిన సందర్భం మనకు కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, అక్కడ దాచిపెట్టబడ్డానికి దేవుడు పంపించుట. అంతేకాకుండా మోషే గారు ఐగుప్తీయునితో పోరాడుట. ఐగుప్తీయునితో పోరాడుట ఎక్కడ? 2వ అధ్యాయంలో కానీ 3వ అధ్యాయంలో కానీ ఐగుప్తీని అన్యాయం చేసిన ఐగుప్తీని చూసి ఏం చేశాడు? అక్కడ చంపివేశాడు. అంటే దుష్టులతో పోరాడాడు. ఎవరు? దేవుని జనాంగం కాదు వారు. దుష్టుడు క్రైస్తవునికి హాని చేస్తున్నాడు. దేవుని బిడ్డకి ఏం చేయబోతున్నాడు? హాని చేస్తున్నాడు. హాని చేస్తే చూడకుండా మోసి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుని బిడ్డగా ఏం చేశాడు అంటే ఆ దుష్టునితో పోరాడి, ఒకవేళ దుష్టుని చేతిలో మోసే చనిపోతాను ఏమా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళతో కొట్టుకున్నా మనకెందుకు అనుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఏం చేశాడు? తన జనాంగము కొరకు ప్రాణమును పణంగా పెట్టడానికి ఆ దుష్టునితో జయించిన సందర్భం ఇక్కడ మోషే గారికి కనబడతా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన పోరాటం చేశారు. ఏమని? ఆ చోదకుడు సాతానుడు యేసు ప్రభు వారిని శోధించుచు, దుష్టుడైన సాతాను యేసు ప్రభు వారితో ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మాటలతో దాడి చేయుట. మాటలతో దాడి చేయుట. ఆ మాటలకు ప్రభువు సరైన సమాధానము చెప్పుట. ఆ దుష్టుడైన అపవాదిని ప్రభువు జయించిన సందర్భం మనకు కనబడతా ఉంది. ప్రభువు దుష్టుడైన అపవాదిని ఏం చేశారు? ఆయన జయించారు. అందుకనే యేసు ప్రభువు చెప్పారు, నేను జయించాను కనుక మీరును జయించినట్లే మనం కూడా అందరినీ అన్నిటినీ, నేను మరణాన్ని జయించాను, పాపమును శాపమును అన్నీ జయించాను, మీరు కూడా జయించినట్లే అని ప్రభు పలికిన సందర్భం మనకు కనబడతా ఉంది. అయితే ప్రభువుకు ప్రియమైన వారులారా, మోషే గారు నిర్గమకాండము 32-33 అధ్యాయాల్లో 40 దినములు సీనాయి పర్వతం పైన 2 పర్యాయములైన ఏం చేశారు? ఉపవాసము చేశారు. రేయం పగళ్ళు ఏం చేశారు? ఆయన ఉపవాసము రేయం పగళ్ళు. అతడు 40 రేయం పగళ్ళు దేవునితో కలిసి ఆయన ఏం చేశారు? ఉండిపోయారు అక్కడ. 2 పర్యాయములు 2 40 అమ్మా. ఈ 2 పర్యాయములు కూడా ఆ సీనాయి పర్వతం పైన కొండపైకి ఎక్కి నిలబడాలంటే ఎలా ఉంటుంది పరిస్థితి?
విపరీతమైన వేడి ఉంటది. ఆ కొండే చాలా ఎత్తు ఉంటది. ఆ పర్వతం పైన విపరీతమైన వేడి ఉంటది. ఆ వేడిలో ఏం చేశారు అంటే దేవునితో సహవాసము చేయుట, దహించు అగ్ని అయిన దేవునితో కలిసి 2:40 ఉపవాసం ఉన్నారు మోషే గారు. యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనములో ఆయన 40 దినములు అంటే రేయింబగళ్ళు, ఇది కూడా పగలో రాత్రి ఉపవాసం. మనమేమో సుఖ ఉపవాసం. మనమే రాత్రి కూడా చెయ్యం ఉపవాసం. ఏం చెయ్యం? రాత్రి కాలం తినాలమ్మా, ఆయుష్ కాలం తినండి అని పిల్లలకు పెడతారు, తల్లులు తింటారు. అంటే ఎప్పుడైతే ఉపవాసం ఎప్పుడు చేస్తారంటే ఉపవాసం పండుగ చాలా మంది ఉంటారమ్మా. నేను ఎవరిని ఏమంది వచ్చుకోవాలా అంటే బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఉపవాసం ఉండడం ద్వారా దైవజనుడు దేవదాసయ్య గారు ఉపవాసం గురించి చాలా సంగతులు చెప్పారు. నేను నా జీవితంలో సగం దినములు ఉపవాసంలో గడిపానన్నారు. సగం దినాలు అంటే 120 సంవత్సరాలు బతికారు ఆయన. ఇంచుమించు 60 సంవత్సరాలు ఉపవాసాల్లోనే బతికేశాడు ఆయన. ఉపవాసం ద్వారా మనకు ఉపయోగం. ఎవరికి ఉపయోగం? ఉపవాస ప్రార్థన ఎవరికి ఉపయోగం అంటే అయ్యగారు చెప్పుకోవటన్నారు. ఉపవాసము ఊరికి ఉపయోగం. ఎవరికి ఉపయోగం? ఊరికి. నువ్వు ఊరుడికి ఉపయోగం అంటారు చూసారా? అది కాదు, ఇది ఏది? ఇది దైవ సంబంధమైన ఊరోడికి పనులు చేస్తారు కొంతమంది. వాళ్ళు ఏమంటారు, తల్లిదండ్రులు ఏమంటారు, ఊరోడికి ఉపయోగపడదు, ఇంట్లోడికి ఉపయోగపడవు అంటారు. అది కాదు. ఇది ఏమిటి అంటే మీ కొరకు మీరు ఉపవాసము చేస్తే అది మీకు ఉపయోగమే, మీ గ్రామములకు ఉపయోగం. ఎందుకంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారా గ్రామ ప్రజలను రక్షించారు. మీకు తెలియకుండానే మీరు ఉపవాసం ఉండి ఏం చేస్తారు? ఈ గ్రామ ప్రజలు, ఈ ఊరి కొరకు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కనుక ఊరికి ఉపయోగపడుతున్నారు మీరు దేవునిలో. అందుచేత ఈ ఉపవాసం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. అసాధ్యమైన కార్యములను సుసాధ్యం చేస్తుంది ఉపవాసం. కాబట్టి ఉపవాసం ఉన్న వారలారా మీరు దైవ సహవాసంలో ఉన్నారు. ఉపవాసం ఉండేవారు ఎక్కడ ఉంటారు? దైవ సహవాసంలో ఉంటారు. ఉపవాసం